శేఖర్ సృజనకి ఈ లవ్ లెటర్ ఎవరో రాశారంట. ఎవరో తాజ్ మహల్ గిఫ్ట్ గా ఇచ్చారంట. ఎవరో ఇచ్చారా? అంటే ఈ లెటరు గిఫ్ట్ ఇచ్చింది నేనని సృజన్ ఇంతవరకు అనుకోలేదా? ఇవి గోపినే ఇచ్చాడని తను అనుకుంటుంది. నేనిచ్చిన వీటిని గోపి ఇచ్చాడనుకుని గోపిని ప్రేమించిందా? తప్పు చేశాను. ఆ ఇచ్చేదేదో డైరెక్ట్గా ఇచ్చుండాల్సింది. కానీ ఇవి గోపి ఇవ్వలేదు. గోపి ఇవ్వలేదంటే ఎవరో ఇచ్చారు. ఎవరిచ్చారు? ఏంటి కన్ఫ్యూజన్? గోపి ఇచ్చాడంటుంది, ఎవరో ఇచ్చారంటుంది. ఇచ్చిన నన్నేమో ఎవరిచ్చారా అని అడుగుతోంది. నా మీద ఏ ఫీలింగు సృజనకు లేదు. ఇప్పుడు నేనేం చెప్పడం కరెక్ట్ కాదు. ఎవరిచ్చారో నాకెలా తెలుస్తుంది? తెలీదా? నిజంగా తెలీదా? నిజంగానే నీకు తెలీదా? తెలీదంటే అర్థం చేసుకుంటుందో అపార్థం చేసుకుంటుందో. తెలుసుకోవాలి కదా బావా. నీ మరదలకి ఎవడో ఒకడు ఆఫీస్కొచ్చి లవ్ లెటర్ ఇచ్చి తాజ్ మహల్ ని నా క్యాబిన్ లో పెట్టి వెళ్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? తానేం చేస్తాడు? నీ బాడీ గార్డ్ లో ఉన్న గోపికే తెలీదంటే తనకెళ్ళి తెలుస్తుంది. థ్యాంక్స్ తారా, బతికించావు. నువ్వు లేకపోయి ఉంటే కన్ఫ్యూజన్ లో నిజం చెప్పేసి ఉండేవాడిని. తెలుసుకోవాలి. అయినా గోపితో మా బావకి పోలికేంటి? మా బావ చదువుకున్నవాడు, తెలివైనవాడు. మా కుటుంబాలు కలపడం కోసం మాకు ఏ అనుమానం రాకుండా మా ఆఫీసులోనే ఉద్యోగం చేస్తున్నవాడు. ఇదొక్కటి కరెక్ట్ గా అర్థం చేసుకుంది. నిజం చెప్పు బావా, నీకు తెలుసు కదా? నాకెలా తెలుస్తుంది? నాకు తెలీదు. తెలుసుకో బావా. వాడెవడో కనుక్కో. వాడెవడో తెలిసాక వాడికి నా చేతిలో ఉంటుంది. వాడేమంత తప్పు చేశాడు? తప్పున్నారా? వాడికి ధైర్యం ఉండుంటే డైరెక్ట్ గా ఇవ్వచ్చు కదా. ఇలా ఇవ్వడం వల్ల గోపినే ఇచ్చాడు అనుకుని నేను గోపిని ప్రేమించి గోపిని ఇబ్బంది పెట్టి నాలో నేను నలిగిపోయి నా ప్లాన్ అంతా వేస్ట్ అయ్యి. ప్లానా? ప్లాన్ ఏంటి? ప్లాన్ అదే ఎంగేజ్మెంట్ ప్లాన్. అంటే ప్రేమ లేకుండా ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళాం కదా, అదే అన్నమాట. అయినా వాడెవడో కనుక్కో బావా. మడత పెట్టి కారు డిక్కీలో పడేసి మనుషుల్ని పెట్టి మక్కిలు ఇరిగేలా కొట్టిద్దాం. గోపి, ఇది నువ్వు రాయలేదు, ఇది నువ్వు ఇవ్వలేదు, అంతేనా? అంతేనండి. అయితే వీటిని తీసుకెళ్లి ఈ గిఫ్ట్ ని ఏ పాటు కాపాటు విరగొట్టి ఈ లెటర్ ని ముక్కలు ముక్కలు కింద చించేయి. ఇటువంటి నాకు వదిలేండి మేడం, నేను చూసుకుంటాను. బావా నువ్వు కూడా చూడు. అలాగే. ఏహే, ఈ విషయం కాదు బావా, వాడి విషయం. ఓ అదా, ఓకే ఓకే.
అన్యాయంగా నా మీద నిందలు పడేలా చేస్తావా? మిమ్మల్ని ప్రాణాలతో ఉండనివ్వను. అవును, ఇది వస్తువు కదా, దీనికి ప్రాణం ఉండదు కదా. అయినా సరే దీన్ని నామరూపాలు లేకుండా చేస్తాను. ఏయ్! ఏంటి గోపి నువ్వు చేస్తున్న పిచ్చి పని? పిచ్చి పని కా సార్, సృజన మేడం నాకు ఇచ్చిన పని. సృజన చెప్పిందని విరగొట్టేస్తావా? విరక్కొట్టమనే కదా సార్ ఆవిడ చెప్పింది. చెప్తే చేసేస్తావా? ఆలోచించవా? ఎందుకు శ్రీకర్ పాపం తన పైన ఫైర్ అవుతావు? సృజన చేయమందని చేస్తున్నాడు. నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటి తారా? పాపం ఈ లెటర్ రాసినవాడు ఎంత ఫీల్తో రాసుంటాడు. ఈ గిఫ్ట్ ఇచ్చినవాడు ఎంత ప్రేమతో ఇచ్చుంటాడు. ఏంటి అదేదో నువ్వే రాసినట్టు, గిఫ్ట్ నువ్వే ఇచ్చినట్టు అంత ఫీల్ అవుతున్నావు? అమ్మో, దొరికిపోయేట్టున్నాను. జాగ్రత్త పడాలి. అంటే ఎవరి ప్రేమైనా ప్రేమే కదా. పాపం ఆ ప్రేమ జ్ఞాపకాలని సిగ్గనిపించట్లేదు? నీ మరదలకి ఎవడో లెటర్ రాసి గిఫ్ట్ ఇస్తే వాడి ప్రేమ జ్ఞాపకాలని జాగ్రత్త చేస్తాననడానికి ఇలా దొరికిపోయానా? ఇంకా నువ్వేదో తెలివైన వాడువని, నీ తెలివితేటలతో వాణ్ణి పట్టుకుని తన ముందు నిలబెడతావని ఆ సృజన పిచ్చి ఆశలు పెట్టుకుంటుంది. అవి పిచ్చేసలు కాదు, పచ్చి నిజాలు. వాణ్ణి పట్టుకునేది నేనే, సృజనతో పాటు మీ అందరి ముందు వాణ్ణి నిలబెట్టేది నేనే. కానీ వాణ్ణి పట్టుకోవాలంటే ప్రూఫ్స్ ఉండాలి కదా. ఈ ప్రూఫ్స్ మీరు డిస్ట్రాయ్ చేస్తే వాణ్ణి ఎలా పట్టుకోవాలి కదా? వీటితోనే వాణ్ణి ఐడెంటిఫై చేస్తా, మీ అందరి ముందు వాణ్ణి నిలబెడతా. కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టు లేదు? ఏం లేదండి, ఆయన కాబట్టి, తెలివైన వాడు కాబట్టి అంత తెలివిగా ఆలోచించాడు. మనది మట్టి బుర్ర కాబట్టి మనకి అంటే నాది మట్టి బుర్ర, నాకు తట్టలేదు. సృజనకు ఆ లెటర్ గిఫ్ట్లు ఎవరిచ్చారో కళింగగాడు ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయాడు. వాడెవడో శ్రీకర్ కంటే ముందు నేనే కనిపెట్టి వాణ్ణి అంతం చెయ్యాలి. సృజనకి గోపికి పెళ్లి చేయాలి. లేదంటే సృజన వాడి ప్రేమను యాక్సెప్ట్ చేసిన శ్రీకర్ని పెళ్లి చేసుకున్నా నా ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయిపోతాయి.